తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కేటాయించిన రిజర్వేషన్లు గందరగోళంగా మారాయా? నిబంధనలకు తూట్లు పొడిచారా? మార్గదర్శకాలకు అధికారులు బేఖాతరు చేశారా అంటే అవునని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఓసారి చూద్దాం. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోకల్ బాడీ ఎన్నికలకు డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం గందరగోళంగా మారింది. పలు జిల్లాల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్లు మారాయి. సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరూ లేని చోట కూడా ఆయా వర్గాలకు రిజర్వ్ చేయగా, పూర్తిగా ఎస్టీలే ఉన్న చోట ఇతర వర్గాలకు ఆ స్థానాలను రిజర్వ్ చేయడమే అందుకు నిదర్శనంగా మారింది. రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా చిట్యాలబోరి గ్రామ పంచాయతీలో మొత్తం గిరిజన జనాభా ఉంది. అయితే ఇక్కడ సర్పంచ్ స్థానం బీసీకి కేటాయించారు. అలాగే మంచిర్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో ఎస్సీ జనాభా మాత్రమే ఉంది. కానీ ఇక్కడ బీసీలకు స్థానాన్ని రిజర్వ్ చేశారు. దీంతో ఇక్కడ గందరగోళం నెలకొంది. ఇలానే అనేక ప్రాంతాల్లో రిజర్వేషన్లు మారడంతో సర్పంచ్ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. రిజర్వేషన్ల ఖరారులో అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను లెక్క చేయనట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే స్థానాలను నిర్ధారించాలని, బీసీలకు మాత్రం 42% స్థానాలను రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా సగం కంటే ఎక్కువగా ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రయారిటీగా స్థానాలను రిజర్వ్ చేస్తుంటారు. షెడ్యూల్డ్ ఏరియాలోనూ ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా ఉండాలి. 100% ఎస్టీ జనాభా ఉన్న చోట మొత్తంగా వారికే కేటాయించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల ఆశావహులు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. రొటేషన్ ప్రక్రియలోనూ ఆయా స్థానాలకు సంబంధించిన ప్రక్రియను సైతం నిబంధనలకు విరుద్ధంగానే నిర్వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2019కి ముందు ఏర్పడిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు మాత్రమే రొటేషన్ వర్తిస్తుంది. 2019 తరువాత ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు రొటేషన్ అనేది వర్తించదని అధికారులు చెబుతున్నారు. కొన్ని స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, మరికొన్ని స్థానాలకు 2024లో నిర్వహించిన ఇంటింటి సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకోవడం కూడా గందరగోళానికి దారితీసినట్టు పలువురు వివరిస్తున్నారు. మొత్తానికి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మరోసారి ఖచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని ఎన్నికల కమిషన్కు అందించాలని నాయకులు కోరుతున్నారు.